హలో అండి. మీరు నమస్తే అందరికీ. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి బగారన్నము కుర్మా చేస్తున్నానండి. మటన్ ఆలు కుర్మా. ఇలా ఈ కడా మసాలాలు అంటారా, గరం మసాలా ఇవి ముందుగా రెండు ఒకేసారి చేస్తున్నాను. ఒకదాని మీద అన్నము, ఒకసారి బగారన్నము, లవంగాలు, లవంగాలు, రెండు ఇలాచి, ఇదండి తేజ్పత్రది, ఇది వేస్తున్నాను అనమాట. తరిగి పెట్టుకున్నానండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అంత పెట్టుకున్నాను. కొత్తిమీర ఇక్కడ తరిగి పెట్టుకున్నానండి. ఇక్కడ మాంసం అక్కడ కడిగి పెట్టుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకసారి రెండు ఒకేసారి చేస్తాను అనమాట. ఉల్లిపాయలు వేస్తున్నాను ఇక్కడ ఫస్ట్. ఈ బగారన్నం ఇది. దీనికి 4 పచ్చిమిరపకాయలు, ఇటువైపు కుర్మా అంటే కుర్మాకి వేస్తున్నాను. గరం మసాలా అన్నమాట. పొడి గరం మసాలా వేస్తున్నా. ఇందులోనూ ఉల్లిపాయలు, ఇది గరం మసాలా, ఉల్లిపాయలు వేస్తున్నాను. గరం మసాలా అంతా ఈ బాక్స్ పెట్టుకుంటున్నాను. పొడిలు ఉంటే గరం మసాలాలు ఇలా ఉంటుంది అన్నమాట. ఇంకో బాక్స్. ఎర్రగా వేగాలండి రెండును. ఎర్రగా వేగిన తర్వాత ఇచ్చారన్నమాట. నేను ఉప్పు వేసేస్తాను అందులో. ఉప్పు వేసేస్తాను. ఇందులో కూడా ఉప్పు అన్నమాట. ఇది వేగిందండి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అన్నమాట, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది 1/2 కిలో మాంసం కాబట్టి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి.
ఇది వేసుకుంటుంది, ఇది వేగాలండి. ఇది కొద్దిగా వేగిందండి. ఇందులో కూడా ఇందులో గార్లిక్ పేస్ట్ అన్నమాట. సరే, ఇది వేగిందండి. ఇందులో ఇది వేగింది. ఇందులో మటన్ వేసుకోవాలి. కూడా మటన్ వేస్తున్నామండి. హాఫ్ కిలో మటన్ అండి. ఇది 5 నిమిషాలు ఇది మాంసం వేగాలండి. ఇందులో అలా వేగనిద్దానికి. ఈలోగా ఇదయింది. ఇది అన్నంని టమాటాలు టమాటాలు వేసుకోవాలి. టమాటా, పుదీనా, సాల్జీర కూడా వేస్తున్నాను ఇందులో. కొత్తిమీర కొద్దిగా వేయాలి. వేగాలండి. ఇది కొద్దిసేపు వేగింది, 2 నిమిషాలు వేగాలి బాగా. బియ్యం వేసి వేయించుకున్నామండి. ఇది ఒక 2 నిమిషాలు. బియ్యం బాగా వేగింది. నీళ్ళు వేస్తున్నానండి. ఇది 2 గ్లాసులు బియ్యం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళండి. వేడి నీళ్ళు వేస్తున్నాను, చల్లనీళ్ళు వేయకూడదు. వేడి నీళ్ళు వేస్తున్నాను అన్నమాట. గ్లాసు నీళ్ళు వేసిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసినామంటే ఒక విజిల్ వస్తే చాలండి. బియ్యం కూడా వేగిపోయింది కాబట్టి బగారన్నం రెడీ అయిపోతుంది. మూత పెట్టేసినామంటే ఒక విజిల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకున్నాను. ధనియా పొడి, పెరుగు వేసుకున్నానండి. బాగా వేగుతుంది. ఇంకా వేగాలి. ఇది ఒక 5-10 నిమిషాల వరకు వేగాలండి. ఇలాగే తర్వాతనే కుక్కర్ మూత పెట్టాలి. ఇది పచ్చివాసన అంతా పోవాలి. ఇలా పోయేంత వరకు బాగా వేగాలన్నమాట. ఇలా పెరుగు కూడా వేసానండి. ఇప్పుడు ఆలుగడ్డలు వేయాలి. ఇది వేగిన తర్వాత ఆలుగడ్డలు వేస్తానండి. గరం మసాలా చిటికెడు, జీరా పౌడర్ అండి వేసుకుంటాను.
ఇందులో బంగాళదుంపలు వేసేసి తర్వాత మూత పెడతానండి. ఇది ఇంతవరకు ఉడకాలి. ఇది 5 నిమిషాలు ఇలా దీని మీదనే ఉడకాలన్నమాట. 5 నిమిషాలు వేగిపోయిందండి. ఇది ఇప్పుడు బాగా ఉడికిందనమాట. అన్నీ కలిసిపోయినాయి. మసాలాలు అన్నీ, పెరుగు అంతా వేసేసాను. వేయాల్సినవన్నీ వేసేసాను. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నానండి. హాఫ్ కిలో మాంసానికి 2 ఆలుగడ్డలు వేస్తున్నాను. 2 పెద్ద సైజు ఆలుగడ్డలు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. ఇది కూర కొంచెం రావాలి కాబట్టి షేర్ కావాలి, అందుకని వేస్తున్నానండి. ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నాను. కలిపి కొత్తిమీర అండి బాగా వేసుకోవాలి. ఇది ఎక్కువనే వేసుకోవాలి. కొత్తిమీర అనమాట. కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఒక గ్లాస్ నీళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్లాస్ నీళ్ళు ఉంది ఇందులో, ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసేసి ఉప్పు అంతా సరి చేసుకున్నానండి. సరిగ్గా ఉంది. ఇప్పుడు ఒక 5 విజిల్ వచ్చే వరకు ఇచ్చేయాలండి. తర్వాత కుర్మా రెడీ అయిపోతుంది అనమాట. ఇదండి, దీన్ని బాగా వేసేసుకోవాలి. మూత పెట్టేయాలన్నమాట. అన్నీ వేయాల్సినవన్నీ వేసేసాము. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇదండి, బగారా రైస్ రెడీ అయింది. వేడి వేడి బగారా రైస్. దీని కాంబినేషన్ ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. దగ్గరికి వచ్చేసింది. 1 నిమిషంలో ఆఫ్ చేసేస్తాను అన్నమాట. ఇలా అయిందండి. మాంసం ముక్కలు, ఆలు అంతా మొత్తం ఉడికిపోయింది అనమాట. లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి. ఉప్పు, కారము అంతా సరిగ్గా ఉన్నాయి. కొద్దిగా దగ్గర 1 నిమిషం నుంచి ఆఫ్ చేసేస్తాను. అండి, కుర్మా బగారా రైస్, కుర్మా ఆలు, మటన్ కుర్మా రెడీ. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో. ఇది వచ్చి పచ్చడి అండి. పుదీనా పచ్చడి చేస్తున్నాను. పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి అన్నీ 2 టమాటాలు వేసి అన్నీ వేయించుకున్నానండి. మొత్తము వేయించుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పడుతున్నాను అన్నమాట. అది కొద్దిగా ఒక స్పూను చింతపండు గుజ్జు అనమాట. గుడ్డు వేసుకున్నాము. అది వేసుకొని నూరేసి వేస్తే పుల్లగా బాగుంటుందండి. కారంగా పుదీనా చట్నీ దోశలు కానీ దేంట్లో కానీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి మీరు. ఈరోజు వంటలు ఎలా ఉందో చెప్పండి. ఈరోజు మా సండే స్పెషల్ అన్నమాట. అయిపోయిందండి. ఇలా దగ్గర పెట్టండి. మొత్తం బాగా ఉడికిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.